హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏందిన వార్త, ఇలాంటి వారికి షాక్ ఇచ్చిన టీటీడీ అండి. కొత్త రూల్స్ ఈ రోజు నుంచి అమలు. మరి ఆ రూల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి నెలకొంది. శనివారం నాడు 80,404 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 3,582 మంది తలనీలాలు సమర్పించారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీలో 3.83 కోట్ల రూపాయల ఆదాయం అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ట్రావెలర్స్ బంగ్లా కాటేజీ వరకు కూడా క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లలో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. తిరుమలలో దళారుల వ్యవస్థను రూపు మాపడంపై టీటీడీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొన్ని విప్లవాత్మక చర్యలపై కసరత్తు మొదలుపెట్టింది. శ్రీవారి దర్శనం టికెట్ డూప్లికేషన్, అలాగే నకిలీ వెబ్సైట్లను పుట్టుకురావడం, ఆన్లైన్ దరఖాస్తులను మ్యానిపులేట్ చేయడం వంటి సమస్యలను పరిష్కరించడానికి టీటీడీ ఇప్పుడు నడుం బిగించింది. ఇందులో భాగంగా భక్తులకు అందించే ఆన్లైన్ సేవలన్నింటినీ కూడా ఆధార్ కార్డు అనుసంధానం చేయవలసిందిగా ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ టీటీడీ కార్యనిర్వహణాధికారి జె. శ్యామలరావు గారు ఆదేశించారండి. ఆన్లైన్ సేవలను ఆధార్ కార్డుతో లింకు చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి వీలవుతుందని చెప్పారు. ప్రస్తుతం టీటీడీ దర్శనం టికెట్ల జారీ, అలాగే వసతి గృహాల కేటాయింపు, అర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలని ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే వెసులుబాటు అయితే భక్తులకు ఉంది. అయినప్పటికీ దళారుల బెడద తప్పట్లేదు. వారిని నియంత్రించడానికి ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడంపై అధ్యయనం చేయాలని శ్యామలరావు అన్నారు. ఇక దీనికోసము UIDAI ఆధార్ అధికారులను సహాయాన్ని తీసుకోవాలని సూచించారు. ఆధార్ ద్వారా భక్తులను గుర్తించడం, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి అంశాలు సులభతరం అవుతాయని కూడా ఈ మేరకు పేర్కొన్నారు ఫ్రెండ్స్.